నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. అయితే ఈ రోజు ఒక హాట్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జనసేన, టీడీపీ ఈ రెండు కూడా పొత్తులోనే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో, అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఏమని అంటే, మన ఇద్దరము కూడా కలిసి పోటీ చేద్దాం, రేపు 2024 ఎలక్షన్లోని వైసీపీ పార్టీని అధికారంలో నుంచి గద్దె దించుదాం అనే ఒక నిర్ణయంతో వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యి ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు పొత్తులు ఉండడం వల్ల ఎవరు కూడా ఇండివిజువాలిటీ డెసిషన్స్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని సీట్లు అనౌన్స్ చేయాలన్నా ఆ యొక్క పార్టీ ఇరువర్గ పార్టీలు రెండు కూర్చొని చర్చించుకొని అప్పుడు అనౌన్స్ చేయాలి. అదే కానీ ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీద సీరియస్ అయ్యారనే కారణం మనం క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడుదే తప్పు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న అరకులోని ఏదైతే టీడీపీ కార్యక్రమం కదలిరా అనే కార్యక్రమం తలపెట్టిందో ఆ యొక్క కార్యక్రమంలోని చంద్రబాబు గారు 2 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి అంటే, రేపు 2024 ఎలక్షన్లోని ఇక్కడ అరకు నుంచి ఒక అభ్యర్థి, నెక్స్ట్ మండపేట అభ్యర్థి పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా తన పార్టీ ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి తన పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ, నాకు కూడా చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఈ యొక్క సీట్లని మేము లిస్ట్ అనౌన్స్ చేస్తాం అనే నేపథ్యం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అలాంటి దాఖలాలు లేవు. కాబట్టి పార్టీ నాయకుల నుంచి కూడా చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. మీ మట్టుకు మీరు ఇండివిజువల్గా అనౌన్స్ చేస్తే ఇంకా ఈ పొత్తు ఎందుకు అనే విషయం కూడా మాట్లాడారు. అయితే చాలామంది ఏమంటున్నారంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారో దీనికి పొత్తులు లాస్ట్ వరకు కొనసాగుతాయా అంటే ఎక్కువ శాతం కొనసాగవు. ఎందుకంటే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు. అంటే ఇంకొక విషయం మనం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క పొత్తుకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పలానా నియోజకవర్గంలోంచి నా అభ్యర్థి నుంచుంటారనేది ఎప్పుడు కూడా టీడీపీ పొత్తులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనౌన్స్ చేయాలి. అయితే ఇక్కడ చంద్రబాబు మటుకు అనౌన్స్మెంట్ అనేది అరకులో ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు 2 అనౌన్స్ చేస్తారు కాబట్టి నేను కూడా 2 అనౌన్స్ చేస్తానని చెప్పి ఈరోజు ఆయన ఆ యొక్క కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఆ పేర్లు కూడా అంటే ఆ యొక్క నియోజకవర్గం పేర్లు కూడా రాజోలు ఒకటి, రాజానగరం ఒకటి కూడా నేను అనౌన్స్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అంటే నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌవ్ 23, 28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను.